ఇవాల్టి వీడియోలో కర్వ్ ఫిట్టింగ్ అనే కాన్సెప్ట్లో ఉన్న ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్లో ఉన్న ఒక ప్రీవియస్ ప్రాబ్లం తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సో స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చేసరికి y = a + bx. సో ఈ ఈక్వేషన్కి కావాల్సిన నార్మల్ ఫార్మ్స్, సో NF అంటే నార్మల్ ఫార్మ్స్. సో ప్రతి ఒక్క ఈక్వేషన్కి నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఈ నార్మల్ ఫార్మ్స్కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు ఇక్కడ పైన ఐ సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ పైన ఎక్కడెక్కడన్నా కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. సో ఈ ఈక్వేషన్ యొక్క నార్మల్ ఫార్మ్స్ వచ్చేసరికి సిగ్మా y = NA + b sigma x, sigma xy = a sigma x plus b sigma x². సో ఈ రెండు సో నార్మల్ ఫార్మ్స్ అన్నమాట. ఓకే, సో మనం ఈ ప్రాబ్లంలో వచ్చేసరికి సిగ్మా y, సిగ్మా xy, n వాల్యూ, సిగ్మా x వాల్యూ, సిగ్మా x, సిగ్మా x² వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం రాస్తాను, ప్రీవియస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఇచ్చారు. సో ఆ ఎగ్జామ్ పేపర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకే, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఎక్స్ వై వాల్యూస్ నుంచి సిగ్మా ఎక్స్, సిగ్మా వై ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ వై, సో ఈ రెండు వాల్యూస్ నుంచి సిగ్మా ఎక్స్, సిగ్మా వై వస్తుంది. సో ఎక్స్ వై అండ్ x². సో ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 4 వాల్యూస్ రాసుకున్నాను. సో 1, 3, 5, 7, 9, 1.5, 2.8, 4.0, 4.7 and 6.0. సో సిగ్మా ఎక్స్ వచ్చేసరికి ఈ వాల్యూస్ అన్నిటిని ఎడిషన్ చేస్తే వస్తుంది అనమాట. సో 1 + 3 + 5 + 7 + 9 వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి 25 అనమాట. ఓకే, ఇది సిగ్మా ఎక్స్ వాల్యూ. సో సిగ్మా వై వాల్యూ వచ్చేసరికి, సో ఈ వాల్యూస్ అన్నిటినీ బై క్యాల్సీ ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ క్యాల్సీ నుంచి సాల్వ్ చేశాను. వాల్యూ వచ్చేసరికి 19 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిగ్మా ఎక్స్వై. సో సిగ్మా ఎక్స్వై అంటే సో ఈ వాల్యూని మల్టిప్లై చేయాలన్నమాట. సో ఈ వాల్యూస్ అన్నీ రాస్తాను. 1 × 1.5, 1.5, 3 × 2.8, 8.4, and 5 × 4, 20, and 7 × 4.7, 32.9, అండ్ 9 × 6 వచ్చేసరికి 54. సో ఈ సిగ్మా ఎక్స్వై వాల్యూ వచ్చేసరికి 116.8 అనమాట. సో సిగ్మా ఎక్స్వై వాల్యూ. అండ్ x² వచ్చేసరికి మీకు తెలుసు, ఈ ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేయాలి. సో 1² అంటే 1, 3² అంటే 9, 5² అంటే 25, అండ్ 7² అంటే 49, 9² అంటే 89. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఎడిషన్ చేస్తే మనకి సో 165 వస్తుంది అనమాట. సో 165 అనేది సిగ్మా x² వాల్యూ. సో ఈ వాల్యూస్ అన్నిటిని సో ఇక్కడ నార్మల్ ఫామ్స్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో అది కూడా చూద్దాం. సో సిగ్మా వై వాల్యూ వచ్చేసరికి 19 = సో n అంటే సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. 1, 2, 3, 4, 5. సో n వాల్యూ వచ్చేసరికి 5a ప్లస్ సిగ్మా ఎక్స్ వాల్యూ వచ్చేసరికి
ఇక్కడ కనిపిస్తుందా 25. సో 25 అనమాట. 25b అండ్ సిగ్మా xy వచ్చేసరికి 116.8 అండ్ సిగ్మా x వచ్చేసరికి 25a, సిగ్మా x స్క్వేర్ వచ్చేసరికి 165b. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఏ వాల్యూ బి వాల్యూ మనం మాన్యువల్గా ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, క్యాల్సి యూస్ చేద్దాం. సో క్యాల్సి నుంచి ఎలా సాల్వ్ చేయాలంటే, సో నా దగ్గర ఉన్నది క్యాషియో ఎఫ్ఎక్స్ 991 MS. సో ఇవి వచ్చేసి సో మోడ్లోకి వెళ్ళిపోండి. సో మళ్ళీ మోడ్ అండ్ మళ్ళీ మోడ్. సో ఈక్వేషన్ ఉంది కదా 1 నొక్కండి. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ వచ్చేసరికి మనకి ఏ అండ్ బిఏ కాబట్టి 2 అన్నోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ A1 అంటే 5 ఈక్వల్ 25 ఈక్వల్ 19. సో ఇక్కడ చూడండి, ఇది A1, ఇది B1, ఇది C1. సో సేమ్ ఇక్కడ A2, B2, C2. సో ఆ వాల్యూస్ నేను ఎంటర్ చేస్తున్నాను. 25, 165 అండ్ 116. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 1.175 అండ్ బి వాల్యూ వచ్చేసరికి 0.525. సో ఏ వాల్యూ వచ్చేసింది, బి వాల్యూ వచ్చేసింది. సో ఈ ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసరికి మనకి మెయిన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంది కదా, y ఈక్వల్ టు a ప్లస్ bx అని. సో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు 1.175 ప్లస్ సో 0.525x. సో ఇది మన మెయిన్ ఈక్వేషన్ అనమాట. సో ప్రాబ్లం అయిపోయింది.